హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. భారత రక్షణ రంగ ఎగుమతుల్లో చేరనున్న C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. C295 విమానాలను ఎగుమతి చేయనుందా భారత్? గుజరాత్లోని వడోదరా సిటీలో స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పెడ్రో సాంచెజ్ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను తయారు చేసేందుకై ఒక తయారీ పరిశ్రమను నెలకొల్పారు. 28 అక్టోబర్ 2024 అనగా నిన్న స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పెడ్రో సాంచెజ్ ఇండియాలోని గుజరాత్ వడోదరా సిటీలో పీఎం నరేంద్ర మోడీ గారితో కలిసి ఒక రోడ్డు ప్రదర్శన చేయడం అయితే జరిగింది. ఆ రోడ్డు ప్రదర్శన అనంతరం ఇద్దరు గుజరాత్లోని వడోదరా వెళ్ళడం జరిగింది. అక్కడ టాటా ఎయిర్బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఇనాగ్యురేట్ చేయడం అయితే జరిగింది. దీంతో ఇకపై స్పెయిన్తో కలిసి ఇండియా C295 ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. ఈ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి C295ను ప్రపంచంలో ఈ మ్యాప్లో హైలైట్ చేసిన దేశాలన్నీ కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ఇండియాతో పాటు ఆసియాన్ దేశాలు మరియు పాశ్చాత్య దేశాలు కూడా ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను కొనుగోలు చేశారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికా, యూకే, ఫ్రాన్స్లు తయారు చేయలేదు. దీన్ని డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందంతా స్పెయిన్ దేశం ఒకటే. ఇక్కడ మనం మిలిటరీ ఎక్విప్మెంట్ తయారీలో ప్రఖ్యాతిగాంచిన దేశాలుగా ఫ్రాన్స్, అమెరికా, యూకే, రష్యా, జర్మనీలుగా చెప్పుకుంటాం. కానీ స్పెయిన్ గురించి చాలా తక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే ఇతర దేశాల్లో లాగా ప్రఖ్యాతిగాంచిన డిజైన్స్ మరియు విమానాలు స్పెయిన్ దగ్గర ఇదొక్కటే ఉంది. అది కూడా ప్రపంచంలోని సగం దేశాల్లో దీన్ని కొనేసాయి కూడాను. ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలు కావాలనుకునే మిలిటరీ ఎక్విప్మెంట్. ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను మన ఇండియా కూడా ఇంతకుముందే కొనుగోలు చేయడం అయితే జరిగింది. వీటిని మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా వరకు అనేక ఆపరేషన్లలో వీటిని ఉపయోగించడం అయితే జరిగింది. ప్రస్తుతం మన ఇండియా దగ్గర 6 C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 2021లో ఇండియన్ గవర్నమెంట్ స్పెయిన్తో 56 C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల కోసం 21,000 crores ఒక కాంట్రాక్ట్ సైన్ చేయడం అయితే జరిగింది. ఇందులో 16 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను రెడీమేడ్గా తీసుకుంటామని, మరదే విధంగా మిగిలిన 40 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను ఇండియాలోనే తయారు చేయాలని ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగింది. తయారీ అంటే పూర్తి మొత్తంలో కాదు, ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్ట్స్ను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్, టైర్స్, మెయిన్ బాడీ, వింగ్స్, ఈ విధంగా ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించి 14,000 పార్ట్స్ కలయికతో ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది తయారవుతుంది. ఈ విధంగా పెద్ద మొత్తంలో ఇక్కడే అసెంబుల్ చేయడం అయితే జరుగుతుంది. అసెంబుల్ అంటే ఈ విధమైన అనేక భాగాలను ఒకచోట చేర్చి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను తయారు చేసేందుకు ఇక్కడ గుజరాత్లోని వడోదరాలో ఒక పరిశ్రమను నెలకొల్పడం అయితే జరిగింది. ఈ కాంట్రాక్ట్ అనేది 2031 వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా 2031 వరకు ఇండియన్ ఫోర్సెస్కి ఈ 56 C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అందేలా స్పెయిన్ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఎయిర్బస్, మరదే విధంగా ఇండియాలో ఉన్నటువంటి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి ఒప్పందం జరుపుకున్నారు. అయితే ఇక్కడ మన త్రివిధ దళాలైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిలో పెద్ద మొత్తంలో ఎయిర్ ఫోర్స్ వీటిని తీసుకొనుంది. ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు. అయినా ప్రపంచంలో ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నా ఎందుకు ఈ C295 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను అన్ని దేశాలు ఇష్టపడుతున్నాయి? మరి అదేవిధంగా దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యొక్క టేకాఫ్ మరియు అదేవిధంగా ల్యాండింగ్ కోసం చాలా తక్కువ రన్వే అయితే ఉపయోగిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి లాంగ్ రన్వే అవసరం లేదు. మరి అదేవిధంగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యొక్క రిపేర్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించి అన్ని రకాల వస్తువులు చవకగా అందుబాటులో ఉండటం, దీని యొక్క టాప్ క్రూజ్ స్పీడ్ వచ్చేసి 482 km/h. మరి అదేవిధంగా ఇది 9 టన్నుల సామాన్లు లేదా 71 మంది జవాన్లను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరి ఇది ముఖ్యంగా యుద్ధ సమయంలో ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి అదేవిధంగా దేశాల యొక్క అన్ని రకాల ఆపరేషన్స్లో కూడా ఇది చాలా వరకు ఉపయోగకరమైంది. దీనిని ప్రపంచంలో ప్రస్తుతం అనేక దేశాలు ఉపయోగిస్తున్నా దీనిపై ఇప్పటి వరకు ఏ విధమైన చిన్న కంప్లైంట్ కూడా
ఇవ్వలేదు. ఈ C295 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను ఇండియాలో తయారు చేయబోయే ఎయిర్‌బస్ కంపెనీ ఇప్పటికే 37 లోకల్ సప్లయర్స్‌కి ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌కి సంబంధించి పార్ట్స్ తయారు చేసేందుకై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అనేది 14,000 పార్ట్స్ కలయికతో తయారవ్వనుంది. ఈ విధంగా ఈ C295 తయారీలో మొదట్లో 50% మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడుతూ రాను రాను మన స్వదేశీ వాడకం అయితే పెంచనున్నారు. ఈ విధంగా 75% వరకు ఈ C295 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ తయారీలో మన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడతామన్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో చాలా వరకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే జనరేట్ అవ్వబోతున్నాయి. ఈ విధంగా మన దేశం కోసమే వీటిని తయారు చేయడం కాకుండా పెద్ద మొత్తంలో వీటిని తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఫ్యూచర్ లో ఇండియా ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా మరియు భారత్ల మధ్య తయారు చేసినటువంటి బ్రహ్మోస్ మిజైల్ ఏదైతే ఉందో ప్రస్తుతం బ్రహ్మోస్ మిజైల్ ని మనం అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అదే విధంగా రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ విధంగా మన భారతదేశం ఈ C295 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయడంతో వీటిని ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, భారత్ లో 28 స్టేట్స్ మరియు 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, ఇన్ని ఉండగా గుజరాత్ నే ఎందుకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ని తయారు చేసేందుకై ఒక కేంద్రంగా తీసుకున్నారని ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి నా ఒపీనియన్ నేను తెలియజేస్తాను. మరి అదే విధంగా మీ ఒపీనియన్ కూడా వీడియో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నా అభిప్రాయం ప్రకారం మొదటగా లొకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లొకేషన్ను బట్టి మరి అదేవిధంగా అక్కడ వ్యాపారాలకు సంబంధించి ఉన్నటువంటి పోర్ట్స్ కానీ మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర రాజ్యాలతో పోల్చుకున్నట్టయితే ప్రపంచంలోని అన్ని దేశాలు గుజరాత్ నుండే వ్యాపారం చేయాలనుకుంటాయి. మరి అదే విధంగా గుజరాత్ అనేది వ్యాపార ఎగుమతులకు మరియు దిగుమతులకు అనుకూలమైన పోర్ట్స్ను కలిగి ఉండటం. ఇక్కడ ఏదైతే దేశం మన ఇండియాలో జాయింట్ వెంచర్ కోసమై వస్తున్నాయో వారు తయారు చేయబోయేటువంటి పరికరాలకు సౌకర్యాలకు అనుగుణంగా ఇండియాలో ఏదైనా స్టేట్ చూస్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ విధమైన బిజినెస్లకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాలసీస్, సబ్సిడీస్ ఇలా మరెన్నో కారణాలతో గుజరాత్ అన్ని దేశాల యొక్క కంపెనీలకు వ్యాపార కేంద్రంగా మారింది. ఈ విధమైన సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నటువంటి ఒక రాజ్యం పేరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.